have a clarification on this from your concerned officers, why this amounts, why there is so much of deviation in these numbers. If the number is 69,187 crores were taken as a loan, why only 67,539 was shown in your budget speech? రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి కాగ్ ఎప్పుడు తప్పుడు లెక్కలు చెప్పదు అధ్యక్ష. రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ చెప్తుండే లెక్కల ప్రకారం ఈ రోజు మీరు 67,539 కోట్లు మాత్రం మీరు చూపిస్తే 69,187 కోట్లు అప్పు తెచ్చినట్టుగా, మరి అది కూడా జనవరి వరకే తెచ్చినట్టుగా మరి కాగ్ చెప్తా ఉన్నది. మరి ఫిబ్రవరి మార్చిలో తీసుకొచ్చింది, ఇంకా మరి కాగ్ రిపోర్ట్ రాలేదు. మరి ఈ రకంగా మద్యం పెట్రోల్ పైన ఆధారపడేటువంటి మత్తుల ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా 23,000 కోట్ల రూపాయలు, సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ద్వారా 35,000 కోట్లు వసూలు చేస్తున్నారు. అధ్యక్ష, దేశంలోని అత్యధికంగా పెట్రోల్ పై 35%, డీజిల్ పై 27% వ్యాట్ విధిస్తూ దేశంలోని అత్యధిక ధరలతో సామాన్యుల రక్తం తాగుతూ మరి నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం ఖజానా నిండాలంటే ఆర్థిక వ్యవస్థలు పెరగాలి తప్ప ఈ రకంగా మీరు సామాన్యుడిపై భారం మోపి బడ్జెట్ పెంచుకునే ప్రయత్నం చేసి మీరు తప్పిదం చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు బడ్జెట్లో ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వెబ్సైట్లో ఉన్నటువంటి అంశం చెప్తా ఉన్నాను. బడ్జెట్లో పేజ్ నెంబర్ 30లో మీరు చెప్పినటువంటి అంశాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ గమనించిన, ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే గమనించిన ఎక్సైజ్ గురించి. అంటే అందరికీ ఒక ఊతపదం మాదిరిగా వాస్తవం కాకుండా ఏ విధంగా ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని బదనామం చేయాలని ఉద్దేశం చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు నేను లెక్కలు చెప్తా ఉన్నాను. నిన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. 2014లో సుమారుగా 9,000 పైచలు, అప్రాక్సిమేట్ 10,000 crores ఉన్నటువంటి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 2023 గత ప్రభుత్వం దిగిపోయే నాటికి సుమారుగా 34,000 కోట్ల ఆదాయానికి వచ్చింది. అంటే ఎట్ ది రేట్ ఆఫ్ 22% ఇంక్రీజ్ అండ్ అన్ యావరేజ్ 10,000 కోట్లది 35,000 కోట్లు అయిందంటే 240% ఇయర్లీ, అంటే 22% యావరేజ్. మరి 35,000 కోట్ల ఉన్నదాన్ని 22% అంటే ఇట్స్ వర్క్స్ అవుట్ టు ఆల్మోస్ట్ అబౌట్ 1/5. 22 crores-లో 1/5 అంటే ఆల్మోస్ట్ 7,000 crores. సో 35,000 కోట్లు 42,000 కోట్లు కావాలా. మళ్ళీ రెండవ సంవత్సరం ప్రభుత్వ అధికారం వచ్చినాక 25-26 అయిపోయింది కాబట్టి దానిపైన అంటే 42 పైన మళ్ళీ 22% అంటే 8,000 crores, అంటే 50,000 కోట్లు కావాలా. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్సైజ్ ఆదాయము సుమారుగా 37-38,000 కోట్లే ఉంది. అంటే ఏ మాత్రం కూడా పెరగలేదు. రెండవది అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేసేటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి 1% లిక్కర్ కన్జంప్షన్ అనేది 1% కూడా పెరగలేదు. కన్జంప్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ రెవెన్యూ కొంత పెరిగిండవచ్చు, కానీ అది కూడా గత ప్రభుత్వం కంపేర్ చేస్తే దాంట్లో 10% పెరగలేదు. ఎందుకంటే లిక్కర్ అంటే ఈ మధ్య కాలంలో లిక్కర్ ఆక్షన్స్ ద్వారా అయితే షాప్స్ టెండర్ పిలవడం జరిగిందో దాని మూలంగా సుమారుగా 2,800 కోట్ల ఆదాయం వచ్చింది. దాని మూలంగా రెవెన్యూ పెరిగింది, కానీ లిక్కర్ కన్జంప్షన్ అనేది పెరగలేదని స్పష్టంగా మరొకసారి ఇది వేదిక ద్వారా గౌరవ బీజేపీ నాయకుల గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఇది సబబు కాదని మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, మరి మంత్రి గారు ఎందుకు ఇంటర్వ్యూ అయినారో నాకు తెలియదు. నేను లెక్కలు చెప్పాను, ఆయన పెంచారా పెంచలేదా అంశాన్ని నేను మాట్లాడలేదు. నేను ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ మీద, ఎక్సైజ్ ద్వారా మనకు వచ్చినటువంటి 23,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి 35,000 కోట్లు, ఈ రాష్ట్రము ముఖ్యంగా పెట్రోల్ మీద 35%, డీజిల్ మీద 27% వ్యాట్ విధిస్తూ ఈ దేశంలోనే అత్యధికంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రము. గౌరవ సభ్యులు మళ్ళీ చెప్తాను, సేల్స్ ట్యాక్స్కు ఎక్సైజ్ దీనికి సంబంధం లేదు. రెండు కాదు, ఐ థింక్ యు ఆర్ మిస్టేకింగ్.
ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వ్యాట్ కలిపి మొత్తం కలిపే 37-38 కోట్లు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటిది 35,000 ఉంటే 2-3 కోట్ల పెరిగింది. అది కూడా ఆక్షన్ పెట్టిన కారణంగా వచ్చినటువంటి తప్ప లిక్కర్ కన్జంప్షన్ పెరగలేదు అన్న. లిక్కర్ ఆదాయం కూడా అదనంగా ఒక్క 1% ట్యాక్స్ను కూడా గత ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ కూడా పెంచలేదు. అదే ట్యాక్స్ ఉంది, కన్జంప్షన్ పెరగలే. ఆక్షన్ పెట్టిన కారణంగా టెండర్స్ పిలిచిన కారణంగా 3,000 కోట్ల రూపాయలు పెరిగింది. మరొకసారి నేను సరి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను పెట్రోల్ డీజిల్ అంశం లోపల అత్యధికంగా ఈ రాష్ట్రంలో 35%, డీజిల్ మీద 27% వ్యాట్ ఉన్నటువంటి అత్యధిక వసూలు చేసేటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పాను. వ్యాట్ ద్వారా ఎంత వస్తుందో, ఎక్సైజ్ ద్వారా ఎంత వస్తుందో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా వారు ఎక్కువనే చెప్పారు. వారు 3,000 కోట్లు ఎక్కువనే వస్తుందని చెప్పారు, సంతోషం. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, మూలధన వ్యయము, ఆస్తుల కల్పన ఈ రాష్ట్రం 0 అధ్యక్ష. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఆస్తులు సృష్టించాలి అధ్యక్ష. కానీ రికరింగ్ ఎక్స్పెండిచరే 80,000 కోట్ల అధ్యక్ష. నిధులు రెవెన్యూ వ్యయానికి, జీతాలకు, వాటికి రికరింగ్ ఎక్స్పెండిచర్కి దాదాపు 80,000 కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నీళ్ళు అధ్యక్ష. తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఢిల్లీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. ఇచ్చిన హామీలకు వరుసగా 3వ సారి కూడా నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ మార్క్ సంకల్పమా అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీల కార్డులోని పథకాలు నిధులు కేటాయింపులు లేవు అధ్యక్ష. మహాలక్ష్మి నెలకు 2,500 సాయం చేస్తామన్నారు. రైతు భరోసాలోని 3 హామీలకు సరిపోవు, నిధులు పెట్టలే. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు, గతంలో పోలిస్తే భారీగా కోతలు విధించారు. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులు లేవు. చేయూత పెన్షన్ పెంపునకు నిధులు లేవు. ఈ గ్యారంటీ కార్డు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి, 10 పంటలకు బోనస్ అన్నారు. అంబేద్కర్ అభయహస్తం వంటి పథకాలకు వరుసగా 3వ బడ్జెట్లో కూడా నిధులు ప్రస్తావన చేయలే అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ 6 గ్యారంటీల అమలుకు అవసరమయ్యేటువంటి నిధులు 1,16,000 కోట్లు, కానీ ప్రభుత్వం కేటాయించింది ఎంత అధ్యక్ష? ప్రతి మహిళకు రావాల్సినటువంటి 2,500 సాయం లేదు. వృద్ధులకు ఇస్తామన్న 4,000 పెన్షన్ లేదు. అన్నదాతకు ఇస్తామన్న 15,000 రైతు భరోసా లేదు. రెక్కాడు డొక్కాడని రైతు కూలీకి 12,000 రూపాయలు ఇస్తామన్నా మరి లెక్క ఇక్కడ కాలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పేసి మరి వారి కోసం ఎక్కడ ఆలోచన చేయలేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల కార్డు లేదు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 గజాల ప్లాటు లేదు. పేద విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేదు. చేతిలో పని లేని నిరుద్యోగికి భృతి లేదు. ఆడబిడ్డ పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం లేదు. దళితులకు దళిత బంధు లేదు. గిరిజనులకు గిరిజన బంధు లేదు. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ లేదు. చేనేతలకు రుణాలు లేవు. అన్నీ లేవు లేవు లేవు. కానీ అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి అంకల గారెడికి కొదవలేదు. పేదల కళ్ళలో కారం కొట్టి అబద్ధాలు హస్తానికి అలుపు లేదు. రాష్ట్రాన్ని ముంచేసి అప్పుల కుప్పకు అడ్డు అదుపు అంతకంటే లేదు అధ్యక్ష. అభయహస్తం అన్నారు, కానీ రాష్ట్రం మాత్రం కబంధాస్తంలో ఇరుక్కుపోయింది అధ్యక్ష. నిరుద్యోగ వృద్ధి 27 నెలలు మరి బకాయిలు పడితే దాదాపు 37,800 కోట్లు. కాంగ్రెస్ సర్కారు ఒక్కో నిరుద్యోగికి 1,08,000 రూపాయలు బాకీ పడింది అధ్యక్ష. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తా ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలన్న తీర్పు అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అధ్యక్ష. నిన్న కూడా హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టకాయలు వేసింది అధ్యక్ష. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే మీకు రిటైర్మెంట్ తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, రైతులకు, యువతకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్, మొత్తంగా మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలు అంతా నీటి మూటలుగానే, ఒట్టి ప్రగల్భాలుగానే మిగిలిపోయినాయి అధ్యక్ష. హామీల కోటలు దాటాయి, కానీ అమలు మాత్రం గడప దాటలేదు. నమ్మిన జనాన్ని నిలువునా ముంచిన కాంగ్రెస్ రైతులు, రైతు కూలీలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఇలా వివిధ వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తుందా అని, బకాయి పడ్డ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, కేంద్రం ఇచ్చే నిధులపై ఈ ప్రభుత్వం మాటకు అబద్ధాల మాట్లాడుతూ ఉన్నది అధ్యక్ష. అంశం మీద ఒకవేళ స్పీకర్ గారు అలౌ చేస్తే దాని మీద కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు వివక్షపూరితమైనటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ రాష్ట్రం బడ్జెట్లో ఒక వింత ధోరణి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని ప్రధాన సంక్షేమ శాఖలకు నిధులు తగ్గించిన ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఎస్సీలకు 28% తగ్గింపు జరిగింది అధ్యక్ష. ఎస్టీ శాఖకు 16% తగ్గించారు అధ్యక్ష. మహిళలకు బడ్జెట్లో 46% తగ్గించారు అధ్యక్ష.
అగ్రికల్చర్లో 5% తగ్గించారు అధ్యక్ష. బీసీలకు 202 కోట్లు తగ్గించారు అధ్యక్ష. కానీ మైనార్టీ సంక్షేమానికి మాత్రం 3,591 కోట్లు కేటాయించి వారి మైనార్టీ సంక్షేమానికి మాత్రం బడ్జెట్ పెంచారు అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నాను, దళితులు, గిరిజనులు, బీసీలు ఈ ప్రభుత్వానికి ఏం అపరాధం చేశారు? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలకు పెంచినటువంటి మీరు ఈ బడ్జెట్లో ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరి చిన్న చూపు చూశారో మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. కేటాయింపుల్లో కోత, దళిత గిరిజనులకు వంచన జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలు చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి దళితులపైన, గిరిజనులపై, వెనుకబడిన తరగతులపైన ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఎస్సీ సంక్షేమానికి గత ఏడాది 16,446 కోట్లుంటే ఈసారి కేవలం 11,784 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అంటే 28% కోత అధ్యక్ష. ఎస్టీ సంక్షేమ శాఖకి 9,510 కోట్లుంటే 7,937 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అంటే 16% కోత అధ్యక్ష. బీసీ సంక్షేమానికి గత ఏడాదితో పోలిస్తే 202 కోట్లు తక్కువ కేటాయించారు అధ్యక్ష. దళిత గిరిజన బిడ్డలకు ఈ ప్రభుత్వం ఏం పాపం చేశారని సంక్షేమ నిధుల్లో ఇంత పెద్ద భారీ కోత విధించారో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కేటాయించిన నిధుల్లో కూడా మరి ఖర్చు చేయనటువంటి అసమర్థత అధ్యక్ష. ఇది ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, కాగ్ నివేదిక చెప్తా ఉంది, గత ఏడాది కేటాయించిన నిధులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని, జనవరి నాటికే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో నిధుల్లో 1,000 కోట్లు ములుగుతున్నాయని చెప్పేసి కాగ్ చెప్పినటువంటి నివేదిక అధ్యక్ష. అరకొర నిధులు ఖర్చు చేసి ఏదో ఒక రకంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటాయించినటువంటి నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేయకపోవడం ఈ దౌర్భాగ్యం కాక ఇంకేందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. విద్యా వైద్యం పైన నిర్లక్ష్యం దేశంలోనే అట్టడుగున ఈ తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. విద్యాశాఖకు 7% ఆఫ్ ద బడ్జెట్లో కేవలం 7%కి తగ్గించారు అధ్యక్ష. అంటే 7% బడ్జెట్ ఇచ్చారు. 9% ఉన్నటువంటి బడ్జెట్ని 7%కి తగ్గించారు. 15% బడ్జెట్లో పెడతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ శ్రీధర్ బాబు గారు రచించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మెన్షన్ చేసి ఈరోజు కేవలం 7%కి తగ్గించారు. దేశంలోనే అత్యంత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో మరి చెప్పినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు పేజ్ నెంబర్ 37లో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాజు యువ వికాసం అన్నారు, రూపాయి ఖర్చు చేయలేదు. ఫీ రియంబర్స్మెంట్ అన్నారు, అతిగతి లేదు. 400 హామీలు ఇచ్చి 4 హామీలైనా నెరవేర్చారా అని ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం కూడా యూనివర్సిటీలు నిర్వీర్యం చేసి వాటి స్టాండర్డ్స్ లేకుండా చేశాయి. ఏఎస్ఆర్ రిపోర్ట్ మరి ప్రథమ అనేటువంటి ఏఎస్ఆర్ రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం చెప్తా ఉన్నాను అధ్యక్ష. 70% 5వ తరగతి విద్యార్థులు కనీసం పదాలు పలకలేకపోతూ ఉన్నారు. 75% మంది అడిషన్ సబ్స్ట్రాక్షన్స్ కూడా చేయలేకపోతున్నారని చెప్పి ఏఎస్ఆర్ రిపోర్ట్ ఇచ్చిందంటే మన ఈరోజు ఈ విద్యా పరిస్థితి ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నదో, ఎంత స్టాండర్డ్స్ పడిపోయినాయో, మీరు విద్య మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏ పాటిదో ఇది చాలా స్పష్టమైతే ఉన్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. మీరు ఎక్కడ కూడా విద్యకు పెడతామన్న 15% పెట్టకుండా కనీసం సగం కూడా విద్య కోసం ఖర్చు పెట్టకుండా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అట్టడుగు బడుగు బలైన వర్గాలు చదువుకునేటువంటి మరి అలాంటి స్కూళ్లలో మీరు ఫండ్స్ అలొకేషన్ చేయకుండా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నమాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. స్టాండర్డ్స్ పోగొట్టి ఆ యూనివర్సిటీలను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు చేస్తామని చెప్పడం మరి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అధ్యక్ష. ఈరోజు కేవలం బడ్జెట్లో కేటాయించిన ఖర్చు పెట్టారు. మరి ఈ రకంగా స్టాన్ఫోర్డ్ తోటి పోల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుండడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు హెల్త్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 4.22కి తగ్గించారు అధ్యక్ష. హెల్త్కి కనీసం చిన్న రాష్ట్రాల్లో కూడా 8-10% పెడతా ఉంటే అధ్యక్ష, మన బడ్జెట్లో 4.2% మాత్రమే, అది కూడా దేశంలో వన్ ఆఫ్ ద లోయెస్ట్ అలొకేషన్స్ ఫర్ ద హెల్త్ అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ రంగం తీసుకుంటే అధ్యక్ష, వ్యవసాయ రంగం ఏ రకంగా పతనం అవుతా ఉన్నదో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుదేలవుతా ఉన్నదో మరి నేను మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సర్వే ప్రకారం వ్యవసాయ అభివృద్ధి అగ్రికల్చర్ గ్రోత్ 4.10 నుంచి 2023-24 ఈరోజు 1.40కు పడిపోయింది అధ్యక్ష. అంటే రైతే రాజ్యం అని చెప్పుకునే మీ పాలన వ్యవసాయం దాదాపు స్తంభించిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆదాయం పడిపోయి అల్లాడిపోతూ ఉంటే మీరు బడ్జెట్లో
వ్యవసాయ రంగానికి కూడా కేటాయించినటువంటి నిధుల్లో కోత విధించడం అనేది దారుణం అధ్యక్ష. మరి వ్యవసాయ రంగానికి కూడా 5.2% మరి బడ్జెట్లో కోత విధించి ఇంకా మీరు మోసం చేసి రైతులు ఇంకా అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదు అధ్యక్ష. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చరు, రైతు డిక్లరేషన్ని మీరు ఎక్కడ కూడా పాటించరు, రైతులకు ఇస్తామన్నటువంటి కనీస మరి వారికి గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతులకు ఇస్తామన్నటువంటి మరి పూర్తి రుణమాఫీ జరగదు. ఏ రకంగా కూడా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం మీరు ఎక్కడన్నా పంట నష్టం జరిగితే మీరు ఫసల్ బీమాలో పార్టిసిపేట్ చేయరు, కొత్తగా వారికి ఇప్పుడు ఎన్యుమరేషన్ చేసి వారికి కనీసం ఆదుకునే పరిస్థితి లేదు. మీరు పూర్తిగా బడ్జెట్లో కూడా అలొకేషన్లో కూడా ఈ రకంగా మళ్ళీ వాళ్ళకి మరి బడ్జెట్ తగ్గించేసి మోసం చేస్తున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష. బోనస్లు బడాబాబులకి, బకాయిలు బాకీలు రైతులకి, బడుగు వర్గాలకి మాత్రం మిగులుస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మహిళా సంక్షేమం విషయానికి వద్దాం అధ్యక్ష. మహిళా శక్తి అని గొప్పలు చెప్పే ఈ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి బడ్జెట్ ఈసారి 5,850 కోట్ల నుంచి ఏకంగా 3,143 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అంటే 46% కోత అధ్యక్ష. మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం మరి బడ్జెట్ తగ్గించి కోటీశ్వరులు చేస్తారా? మరి బడ్జెట్ తగ్గించేసి ఏ రకంగా వాళ్ళని కోటీశ్వరులు చేస్తారో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ప్రభుత్వం అసెంబ్లీలో బయట ప్రచారంలో ఒకే ఒక మాట పదే చెప్తారు అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం. ఎట్లా చేస్తారు అధ్యక్ష? మీరు ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్స్లో తగ్గిస్తారు, వారికి ఇస్తామనేటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వరు, వారికి ఏ రకంగా ఆదుకోరు, వారిని ఎక్కడ కూడా వారిని పట్టించుకోరు. మరి ఈ రకంగా కోటీశ్వరులు ఎట్లా చేస్తారో మరి మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మహిళలకు ఇస్తామన్న నెలకు 2,500 మహాలక్ష్మి వృత్తిని ఎగ్గొట్టి వారిని ఏ రకంగా కోటీశ్వరులు చేస్తారు? డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి ఏ రకంగా వాళ్ళని కోటీశ్వరులు చేస్తారు? పెద్దింటి ఆడబిడ్డ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తాం ఆశ. అధ్యక్ష, చాలా వచనాలు బాగానే పలుకుతా ఉన్నారు మా మహేశ్వర్ రెడ్డి అన్న, కానీ 2014 తర్వాత మీ గవర్నమెంట్ ఇప్పటి వరకు సెంటర్లో ఉంది. కనీసం ఇవాళ మరి దివ్యాంగులకు ఇచ్చే 300 పెన్షన్ గంతే ఉంచిరు మీరు. అదేవిధంగా వితంతులకు ఇచ్చే 200 ఉంచిరు, అది పెంచలేదు. అదేవిధంగా ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడితే మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటంతో దిగొచ్చారు. వ్యవసాయం గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మీరు ఇవ్వడం లేదు. ఇవాళ రైతులకు మేమేదో అన్యాయం చేసామంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు మరి పెద్ద పెద్ద బడా బాబులది మాఫీ చేసిరు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు అధ్యక్ష? చేయాలి కదా అధ్యక్ష. ఈ దేశం వ్యవసాయక దేశం అధ్యక్ష, అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము. ఈ దేశానికి మీరు 10-12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎట్లుంటుంది అధ్యక్ష? వాళ్ళ ఉద్దేశంలో సబ్సిడీస్ ఇస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ముందు ఇక్కడికి ఈ రాష్ట్రానికి మీరు ఏమిస్తున్నారు? కనీసం ఏమన్నా వేతనాలు పెంచిరా? ఈవెన్ మీరు ఒప్పుకున్న గవే 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి వేతనాలనే దివ్యాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, గవే కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చిన రాష్ట్రాలు పెంచుకుంటూ వచ్చినాయి, కానీ మీరు ఇవ్వలేదు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, రైస్ కోసం కూడా మీరు కొత్తగా ఎలాంటివి ఇవ్వలేదు. కాకపోతే మా బొమ్మలు పెట్టాలని మాత్రం అంటూ ఉంటారు. ఇంకొకటి అధ్యక్ష, మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో 1,300 కోట్లు వడ్డీ చెల్లించినాం, మిగతాయి చెల్లిస్తాం ఖచ్చితంగా. మీరు పెట్టినటువంటి మహిళా బడ్జెట్ సంబంధించి మహిళల రుణాల శాఖ వేరు, దట్ ఈస్ మన ఆర్డీ డిపార్ట్మెంట్ సార్. పంచాయతీ రాజులో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, మహిళా శిశు సంక్షేమ శాఖ వేరే, మహిళా సంఘాలది పంచాయతీరాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్. అది మన రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సెర్ఫ్ సంస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం, మేము ఎక్కడ బడ్జెట్ తగ్గించలే, పెంచుకుంటూనే వచ్చినాం. కేంద్రం మాత్రం మాకేం సపోర్ట్ చేయట్లేదు. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయించండి. 8 మంది ఇక్కడ మీరు అష్టదిగ్గజాలు ఉన్నాయి, అష్టదిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ, 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటా ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా?
మీరు తీసుకురావద్దా? మేము 6 గ్యారంటీలు అమలు చేయట్లే, 6 గ్యారంటీలు ఇవ్వందే 0 బిల్లు కరెంటు బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఇవాళ 4.5 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అదేవిధంగా మహాలక్ష్మి ఇచ్చినాం, బస్ ఫ్రీ ఇచ్చినాం. ఇవన్నీ ఇవాళ బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెంచి. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం సార్. ఊకదంపుడు ఉపన్యాసం లెక్క ఇస్తలేరు. 1-2 ఉన్నాయి, ఇస్తాం తప్పకుండా. మీరు అక్కడ రాష్ట్రాలలో ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు కాదు. మా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉంది కాబట్టే మేము ఆగినాం సార్. తప్పకుండా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ఇస్తాం సార్. ఏమన్నా అంటే కోటీశ్వరులని చెప్తా అంటారు అనడం, కలగనడం తప్ప అధ్యక్ష. మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పం పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎగతాళిగా 1 కోటి మంది అన్నారు. ఎక్కడ ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నాం. గతంలో మొత్తం 10 ఏళ్లలో 1,15,000 కోట్లు ఇస్తే మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా మరి మేము 57,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ కూడా ఇంకా చెల్లించేది ఉంది, చెల్లిస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో కూడా మహిళల వడ్డీలకు సంబంధించి 2,500 కోట్లు పెట్టిన వడ్డీ డబ్బులే, అవి కూడా ఇస్తాం అధ్యక్ష. ఇక నెలవారీ పెన్షన్ సంబంధించి కావచ్చు, రైతుల నెలవారీ పెన్షన్ ఎడిపోయింది అధ్యక్ష. బీజేపీ వాళ్ళు అన్నటువంటి మరి హామీ ప్రతి అకౌంట్లో కాలాదాన్ లాతాహు అకౌంట్ మే ఏమంటారు వేస్తామని అన్నారు సార్. ఏది సార్? 12 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చి 2 ఏళ్ళే అవుతుంది అధ్యక్ష. మేము వచ్చి 2 ఏళ్ళే అవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? మేము వచ్చినాక దాదాపుగా 70,000 ఉద్యోగాలు మరి మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెట్రోల్కు ఎవరు రేట్లు పెంచుతున్నారు అధ్యక్ష? మేమా అధ్యక్ష? ఈరోజు గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నది మీరును ట్రంప్ గారు. మరి అక్కడటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ఆయన ఫాదర్హుడ్ అట, మన ప్రధాని మదర్హుడ్ అట. అన్నాక 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మీరు అనేక హామీలు ఇచ్చిర్రు. ఇవాళ అనేక 12 ఏళ్ల నుంచి మరి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ విభజనలో పెట్టినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఎందుకు అడ్రస్ చేస్తలేరు అధ్యక్ష? కూర్చోబెట్టి పెద్దన్నా అని మా సీఎం గారు ప్రత్యేకంగా మిమ్మల్ని బడే బాయ్ అని కూడా పొగడడం జరిగింది. ఎందుకు మీరు ఈ సమస్యలను పరిష్కరించడం లేదు అధ్యక్ష? ఈ ముడిపెట్టి ఎందుకు ఉంచుతారు అధ్యక్ష? మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి కదా. మీకు కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా. కేంద్రంలో మీరు ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరేం తెచ్చారో చెప్పండి. మేము 8 మంది ఎంపీలం గెలిచిరు మా తరఫున. ఏమనంటే హేట్ స్పీచెస్, హేట్ విభజన, కుల మత, ఇవే ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా గదే మాట్లాడుతున్నాడు. పేదరికాన్ని బట్టి సమస్యలను బట్టి బడ్జెట్ మీరు ఇవ్వండి. మీరు యూపీ మీదనో పెద్ద యూపీ మీద ప్రేమ, బీహార్ మీద ప్రేమ, రేపు కేరళలో ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రేమ, ఎక్కడుంటే అక్కడ కోట్లు ఇస్తున్నారు సార్. మరి ఇక్కడ 8 మందిని గెలిపించిన వాళ్ళకి ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా. అందుకనే మా మహేశ్వర్ అన్న అన్నిటికీ సమాధానం చెప్పాలని కోరుతాను. గౌరవ మంత్రి గారు అధ్యక్ష, సబ్జెక్ట్ని డిబేట్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినారు. నేను వారిని అడుగుతా ఉన్నాను. మేము మీలాగా ఎక్కడ కూడా మేనిఫెస్టో రాయలే, మీలాగా మేము ఎక్కడ కూడా హామీలు ఇవ్వలే. మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేసి మీకు మాట్లాడే అధికారం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. అనేక అంశాలు మాట్లాడుకుంటూ కేంద్రం మీద నిందలు వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. బహుశా మరి వారికి తెలుసో తెలియదో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీమారు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? బీమారు చట్టం తీసుకొచ్చింది వాళ్ళ గురువు గారు, ఈ రాహుల్ గాంధీ గారి ఫాదర్ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గారు బీమారు తీసుకొచ్చి బీమారు ద్వారా ఈ దక్షిణ తెలంగాణ నిధులన్నీ కూడా వారికి ఉత్తర తెలంగాణకి ఆ 4 రాష్ట్రాలకి అత్యధికంగా 400% నిధులు ఇవ్వడానికి మరి వారు తీసుకొచ్చే చట్టం ద్వారా వెళ్తూ ఉన్నాయి. కానీ మీరు ఒకసారి చూస్తే కేంద్రము తెలంగాణ అంశంలో అధ్యక్ష ఇంతకుముందు
డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో 32% కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. కానీ ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో మరి నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి అయిన తర్వాత 42%కి పెంచారు. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు అత్యధికంగా తెలంగాణకి ఈరోజు దాదాపుగా 80% ఆఫ్ ద ఫండ్స్ వివిధ రూపాల లోపల ఈ 3.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి మరి నేను మీకు మరి పూర్తిగా డాక్యుమెంట్ ఇస్తాను అధ్యక్ష. ఇది పూర్తిగా ఇది దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ మీకు నేను మరి ప్రొవైడ్ చేస్తాను అధ్యక్ష. కాంగ్రెస్ గతంలో ఇచ్చిన 32% అగేన్స్ట్గా 42% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్సే కాకుండా అధ్యక్ష, మరి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్, ఇన్ఎయిడ్స్, కేంద్ర ప్రయోజిత పథకాలు, సిఎస్ఎస్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, వీటన్నిటిని కలిపి లెక్కేస్తే ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రతి రూపాయికి 80 పైసలు. మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఇచ్చినటువంటి మరి జవాబులో అంశంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. 3,76,175 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చినట్లు సోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ నిర్మలా సీతారామన్ లోక్సభ క్వశ్చన్ ద్వారా ఇచ్చారు అధ్యక్ష. అనెక్సర్ 5 నేను మీకు అనెక్సర్ 5 నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా అధ్యక్ష. అనెక్సర్ 5 ఈజ్ రెడీ విత్ మీ, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అధ్యక్ష. ఈరోజు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి దిస్ ఈజ్ ద పేపర్. కావాలంటే మరి ఒకసారి స్పీకర్ గారికి ఇవ్వండి, గౌరవ మంత్రి గారు చూసుకుంటారు. 80%, మిగిలిన 20%లో అధ్యక్ష, ఒకవైపు మీరు ఇచ్చిన చట్టం ప్రకారము ఆ బీమారు రాష్ట్రాలకు 400% మరి డబ్బులు కట్టాలా, ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మరి డిఫెన్స్ సిస్టమ్ని, ఇవన్నీ సిస్టమ్స్ రన్ చేయాలా, మరి సెంట్రల్ స్కీమ్స్ రన్ చేయాలా, ఎక్కడికే రూట్ పడతాయి అధ్యక్ష డబ్బులు. అయినా కూడా 80% తెలంగాణకి ఇచ్చి తెలంగాణను ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఇంత చేసిన తర్వాత కూడా కేవలం మీకు చేతగాక మీరు ఈ ప్రభుత్వం నడపలేక ఏదో ఒక నిబంతో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏదో ఒక రకంగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేవలం మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి మీరు ఆధారాలు లేకుండా ఈరోజు కేంద్రం నిందించేటువంటి పరిస్థితి దయచేసి మానుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాని మీద డిబేట్ పెడతామంటే పెట్టండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి, మీ చేతిలో ఉంది. షార్ట్ డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో, కేంద్రం ఎంత మీరు ఈ తెలంగాణకు సపోర్ట్ చేసిందో, ఏ రకంగా మన డివల్యూషన్ ఆఫ్ ఫండ్ లో 80% ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నదో మరి దానికి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి మీరు సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు మరి మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, మరి గ్రాంట్ల రూపంలో వచ్చినటువంటి 57,000 కోట్లు మరి మీరు అంచనా వ్యయంలో మీరు పెట్టుకున్నారు అధ్యక్ష. మీ బడ్జెట్లోనే పెట్టుకున్నారు. ఈ సంవత్సరం కూడా 57,000 crores మరి గ్రాంటింగ్ ఎయిడ్ వస్తుందని చెప్పేసి మరి ఇన్ని రకాలుగా మరి కేంద్రం సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక రకంగా మీరు మమ్మల్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మీలాగా మేము ఎక్కడ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టుకొని ఓట్లాడగలే, మీలాగా మేము మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రభుత్వంలో గద్దెనెక్కలే. మేము ఏం చెప్పినామో అది ఖచ్చితంగా చేసి చూపించినాం. ఏది చెప్పాలనుకున్నా చాలా క్లారిటీతో ఉంటాం అధ్యక్ష. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మరి మహిళల విషయం లోపల మరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మేము అది చేసాం ఇది చేసాం, ఏం చేస్తారో మరి దానికి డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మీరు ఎంత ఫండ్ని ఎందుకు తగ్గించారో అడుగుతున్నాం, మేము దేనికోసం ఫండ్స్ తగ్గించారో అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పమండి అధ్యక్ష. మరి వడ్డీ లేని రుణాలు అంటున్నారు కదా, వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చారో దానికి సమాధానం చెప్పమండి అధ్యక్ష. ఈ రోజు మీరు ఏ రకంగా మరి మహిళా సాధికారతను మీరు కాపాడుతూ ఉన్నారో దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు మహిళలకు ఇస్తామన్న 2,500 మహాలక్ష్మి వృత్తి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నా, తప్పే ఉంది అధ్యక్ష. డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిన మాట వాస్తవం కాదా, దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. పేదింటి ఆడపిల్ల తులం బంగారం పెడతామన్న మాట వాస్తవం కాదా, ఎందుకు ఇస్తారని అడుగుతా ఉన్నాం, దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. ఈ రోజు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు కదా అధ్యక్ష, స్కూటీలు ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. ఈరోజు ఎన్నో రకాల కళలు చూపించారు, వృద్ధులకు వితంతులకు 4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఇచ్చారు, అది మీ శాఖనే కదా అక్క, మరి ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం, తప్పేముందక్క. మీరు దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పడానికి మీరు లేదు ఏదో ఒక రకంగా బ్లటెంట్గా మీరు మా మీద నిందలు వేయడానికి మీరు ముందుకు వస్తారు తప్ప, మేము ఈరోజు పేపర్ మీద ఎవిడెన్స్తో సహా అనేకమైన అంశాలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి సమాధానం చెప్పకుండా మీరు దాటవేసే కార్యక్రమం చేసేసి ఏదో ఒక రకంగా మా మీద నిందలేసే ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు గౌరవ వేతనం పెంచుతామని చెప్పి నమ్మబలికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజనం, వంట కార్మికుల శ్రమ దోచుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష.
మరి అనేక మంది కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఈరోజు మీకు మాట్లాడే అధికారం హక్కు ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మాత్రం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పిన మాటలకు బడ్జెట్ గణాంకాలే సాక్ష్యం అధ్యక్ష. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గత ఏడాది 5,850 కోట్లు ఉంటే ఈసారి 3,143 కోట్లకు తగ్గించిన మాట వాస్తవం కాదా? 46% కోత విధించిన మాట వాస్తవం కాదా అని మాత్రం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మహాలక్ష్మి 2,500 మహాలక్ష్మి భృతి మరి జీరో అలొకేషన్ అధ్యక్ష. డాక్రా వడ్డీ లేని రుణాలకు పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిలు తీర్చడానికి కనీస నిధులు కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు అధ్యక్ష. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అన్నారు, రాష్ట్రంలో 1 కోటి గృహాలకు కేటాయించినటువంటి కేవలం 723 కోట్ల అధ్యక్ష. అంటే లబ్ధిదారులను భారీగా కోత చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కొలువుల కొరకు నిరుద్యోగులు నిరంతరం నిరీక్షణ చేస్తా ఉన్నారు అధ్యక్ష. భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో స్కాములు చేస్తే మేము పారదర్శకత నిర్వహించినామని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి పారదర్శకత ఎక్కడ ఉన్నది అధ్యక్ష? పారదర్శకత ఒకసారి చూపేమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి స్కాములు లేవు, ఉన్న పెద్దల్ని ఏమాత్రం మరి ఎందుకు వదిలినారు? గతంలో మరి స్కాములు చేసినామని చెప్పారు కదా అధ్యక్ష. మరి గతంలో స్కామ్ చేసిన మరి పెద్ద మనుషులు వారి వెనుక ఉన్నటువంటి మరి కాన్స్పిరేటర్స్ ఎందుకోసం వదిలేశారని చెప్పి మాత్రం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 65,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు, అది అబద్ధం కాదా అధ్యక్ష? ఈ 2 ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పి అడిగి వాళ్ళు రామకోటి లాగా 100 సార్లు చదివినా కూడా ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడ కూడా వారికి జాబ్ క్యాలెండర్ విషయంలో ఎక్కడ ప్రస్తావన చేయకపోవడం బాధాకరం అధ్యక్ష. అయినా ఏ ప్రభుత్వం కరికరించలేదు. గత ప్రభుత్వం మోసం చేస్తే మేము కూడా తక్కువ కాదు, మేము కూడా మోసం చేస్తామన్నట్టు మీరు కూడా మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మీరు నిరుద్యోగుల్ని మీరు ఆదుకోకుంటే ఖచ్చితంగా ఈరోజు నేను ఈ ఫ్లోర్ నుంచి చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం, వారి పక్షాన్ని నిలబడతాం, ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది అధ్యక్ష. సేవల రంగం ముసుగులో గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ప్రభుత్వం చూపిస్తున్నటువంటి జిఎస్డిపి వృద్ధి అంతా కేవలం హైదరాబాద్ సర్వీస్ సెక్టార్లోనే ఉంది అధ్యక్ష. 11.9% గ్రోత్ ఈజ్ ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అధ్యక్ష. మీరు చూపించేటువంటి గ్రోత్ మా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లాల్లో మరి ఈ గ్రోత్ ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు మరి వాళ్ళ దగ్గర ఈ గ్రోత్ కనబడతా ఉంది అధ్యక్ష. హైదరాబాద్లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ని గ్రోత్ చూపించేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ అని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఇదే ఎందుకోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల మీద వివక్ష చూపిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ సంక్షోభాన్ని ప్రభుత్వం ఎందుకోసం అని దాచిపెడతా ఉన్నదో సోషియో ఎకనామిక్ సర్వే 2026 చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి రైతు కూలీలు అనేక మంది ఈరోజు మరి వెనుకబడిపోతా ఉన్నారు, వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మీరు చెప్పేటువంటి రూరల్ అగ్రికల్చరల్ రీజనల్ ఎకానమీ, మరి మీరు చెప్పేటువంటి రూరల్ అగ్రికల్చరల్ ఎకానమీ అధ్యక్ష, ప్రభుత్వం అంటే తెలుగులో దాన్ని అధ్యక్ష అని ఎందుకు పెట్టారు అధ్యక్ష? అనే పదానికి తెలుగులో అర్థం అరుదు అధ్యక్ష. అంటే అభివృద్ధి చేయడం అరుదు అధ్యక్ష. ఇండ్లు కట్టడం అరుదు అధ్యక్ష. జీవనోపాధి కల్పించడం అరుదు అధ్యక్ష. రోడ్లు శాంక్షన్ చేయడం ఇది అసలు కదా అధ్యక్ష. అంత అరుదు. ఈ కి అర్థం ఒకటే అధ్యక్ష, అరుదు అనేది. ఈ ప్రభుత్వం రేరా మీద ఉన్నటువంటి ప్రేమ మీద లేదు అధ్యక్ష. రేరా మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకోసం అని చెప్పి లేదో ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి పడవబడ్డ పట్టణ ప్రగతి కోసం ఒక నిమిషం మాట్లాడుతాను అధ్యక్ష. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అధ్యక్ష. ఈరోజు ద హబ్ ఫర్ హై వాల్యూ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ అర్బన్ ఎకానమిక్ ఇంజిన్స్ అని విజన్ డాక్యుమెంటరీలో ఇచ్చారు కదా అధ్యక్ష, చెప్పారు అధ్యక్ష. హైదరాబాద్ చుట్టుపక్కల హై వాల్యూ ల్యాండ్ సేల్స్ చేస్తున్నారు రోజువారీ పాలన కోసం, కానీ హై వాల్యూ సర్వీసెస్ మాత్రం చేయడం లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ ఉంటే అక్కడ సేల్ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసమని మరి హై సర్వీస్ ఇవ్వడం లేదనేది అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నగరం వరదలు వస్తే వీధులన్నీ కూడా నీళ్లమయమై వరదలమయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంటే దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయరు అధ్యక్ష. ట్రాఫిక్ అనేది ఒక టెర్రర్గా మారిపోయింది. సిటీ రోడ్ సెంటర్లో రంధ్రాలు, మరి పట్ట పగలు దోపిడీలు, రాత్రి అయితే దోమలు, ఎయిర్ పొల్యూషన్, దానికి సొల్యూషనే లేదు అధ్యక్ష. ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి చేయని వారికి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో మీకు కూడా అదే గతి పడుతుంది అధ్యక్ష. ఈరోజు క్యూర్ ప్రాంతం ఇంప్యూర్ అయిపోయింది అధ్యక్ష. ఈరోజు జిహెచ్ఎంసీని ఈరోజు మరి 3గా విభజిస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎవరి కోసం విభజిస్తా ఉన్నారు అధ్యక్ష? జిహెచ్ఎంసీ అంటే మాకు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్,
మున్సిపల్ కార్పొరేషన్. కానీ మీరు చేస్తున్నది అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్, గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్ గా విభజిస్తా ఉన్నారు. ఒకటి కేవలం మజ్లిస్ కి మీరు కానుకగా ఇవ్వడానికి మాత్రమే విభజన చేస్తా ఉన్నారు తప్ప నిజంగా దీని మీద ఆంతర్యం ఏంది, మరి కారణం ఏందో మేము ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇది కేవలం ఎందుకోసం మూడుగా విభజిస్తా ఉన్నారు, దేనికోసం మూడుగా విభజిస్తా ఉన్నారో ఇది మజ్లిస్ కి కానుక ఇవ్వడానికి మాత్రమే మీరు చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. ఈ రోజు జిహెచ్ఎంసీని ఎందుకు డివిజన్ చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి విద్యుత్ బస్ ఛార్జీల బాధుడు అధ్యక్ష 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తూనే డొమెస్టిక్ యూనిట్ల మీద 10 రూపాయలకు మరి ఛార్జ్ పెంచారు అధ్యక్ష. ఫ్రీ బస్ అని చెప్తూ కిలోమీటర్కి ₹1.45 ఎక్స్ప్రెస్ వసూలు చేస్తున్నటువంటి దేశంలో అత్యధిక ఛార్జీ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒక చేతితో ఇచ్చి మరో చేతితో గుంజుకునేటువంటి పరిస్థితి. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేరుతో 5 హామీలు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా విలీనం సంబంధించి అపాయింటెడ్ డేని ఎందుకోసం ప్రస్తావన ప్రకటించలేదు? ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చి మరి ఎలక్షన్స్ కోడ్ వల్ల అది ఆగిపోతే మేము వచ్చిన వెంటనే విలీనం చేస్తామని చెప్పినట్టు ఈ ప్రభుత్వం 27 నెలలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి విలీన ప్రక్రియ మొదలు పెట్టలేదో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నెమ్మదిగా ఈ రాష్ట్రాన్ని ఆర్టీసీ అంటే మాకు తెలిసింది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కానీ మీరు కార్పొరేటైజేషన్ చేయడానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి, నేను వారిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. 200 యూనిట్లు ఫ్రీ పవర్ అని చెప్తూ ఇంకేదో చేశారని చెప్పారు. సమ్ ఐ మిస్డ్ ఇట్. మళ్ళీ ఒకసారి చెప్తారా అని. 200 యూనిట్లు ఫ్రీ పవర్ గురించి మాట్లాడేటప్పుడు అదే ఒకసారి చెప్తారా, మళ్ళీ ఒకసారి చెప్తారా? డొమెస్టిక్ రేట్ చెప్పండి సార్. డొమెస్టిక్ రేట్ పెంచారని చెప్పాను సార్. అది మిస్ అయ్యాను, మళ్ళీ మిస్ కాదు సార్. నేనేమన్నా అంటే 200 యూనిట్లు ఫ్రీ అని ఒక సైడ్ చెప్తూనే మరోవైపు మీరు డొమెస్టిక్ రేటు 10 రూపాయలకు పెంచారు సార్ యూనిట్కి. ఒక చేదు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేదు గుంజుకుంటున్నారు. చాలా తెలివిగా లెక్కలేశారు సార్ అని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు సార్ నేను చెప్తాను సార్. జస్ట్ 10 మినిట్స్ సార్, 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు సార్. సార్ ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు ఒకవైపు ఆర్టీసీ ఎంప్లాయీస్ని మీరు విలీనం చేసుకోరు అధ్యక్ష ప్రభుత్వంలో. మరి వారికి ఇచ్చినటువంటి మరి అపాయింటెడ్ డేని ఇప్పటి వరకు ప్రక్రియ ఎట్లా మొదలుపెట్టారు? దాని మీద ఎక్కడ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దానికి సమాధానం చెప్పలేదు, బడ్జెట్ కూడా చదవలేదు అధ్యక్ష. కార్మికుల పోరాటం సాగుతుంటే ప్రైవేటైజేషన్ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. 1085 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా మరి ఇండెంట్ పెట్టారు అధ్యక్ష. మరి ఒకటొకటిగా మరి డిపోలను కూడా దాదాపు 10 డిపోల వరకు మరి ఈరోజు ఎలక్ట్రికల్ బస్ పేరు మీద నెమ్మదిగా ప్రైవేటైజ్ చేస్తున్నట్టుగా, కార్పొరేటైజ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏందో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మాకు తెలిసిన ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ మీరు కార్పొరేటైజేషన్ చేయడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మొన్న కూడా ఒకటి నేను పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఏటా సుమారు 100 కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టే కార్గో కేవలం నెలకు 3,000 కోట్లు, ఇప్పుడు అది కూడా వస్తలేదని చెప్పి నేను తెలిసింది అధ్యక్ష. నెలకు 3,000 కోట్లకు ప్రైవేట్ సంస్థకు 15 సంవత్సరాల వరకు కార్గో సేవలు అవేజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు దక్కించుకున్నది. ఎందుకోసమని ఒకవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే దానికి వచ్చే రెవెన్యూస్ని కూడా మీరు పక్కదో పట్టించేసి ప్రైవేటైజేషన్ చేసి కార్గోను మీరు ప్రైవేట్లకు ఇచ్చి మరి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దగ్గర ఇది ఎక్కడ స్కామ్ అధ్యక్ష? ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రావడం కాదు అధ్యక్ష. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వం పైన మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తప్పక దాపురిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి అదేవిధంగా స్మార్ట్ కార్డు విషయంలో కూడా అధ్యక్ష, స్మార్ట్ కార్డు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి స్మార్ట్ కార్డు ఈరోజు కొత్తగా స్మార్ట్ కార్డు ఇస్తారట ఆర్టీసీలో. అది కూడా దాదాపు 2 కోట్ల మంది